ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా మనం ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను, మనకు అవసరమైన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనకు ఈ రోజుల్లో అవసరమైన, సొసైటీలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య, దాని గురించి మనము ఈరోజు టాపిక్ ఎంచుకున్నాం. అది అసంతృప్తిని దూరం చేసుకోవడం ఎలా. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసంతృప్తి అంటే ఎక్కడ మొదలవుతుంది అని మనము ఆలోచించినట్లయితే ఫ్రెండ్స్, మనకు ఒక్కొక్కసారి గాంభీర్యంగా మంచి అంటే బట్టలు వేసుకోవడం కానీ, నగలు వేసుకోవడం కానీ, లేదు అన్నీ అంటే కారు కానీ, ఏదైనా అది లేడీసా జెంట్సా కాదు, పిల్లల పెద్దల కాదు, ఎవరైనా సరే ఒక్కొక్కసారి గాంభీర్యంగా ఉన్న తీసుకున్నప్పుడు కూడా మనిషికి అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే మనసు అప్పుడు దాని మీద ఉండదు. ఆ టైంలో రెస్ట్ కోరుకోవడము, లేదు ఆ టైంలో ఇంకేదైనా దేని మీదైనా వర్క్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇవి దొరికినప్పుడు కానీ అసంతృప్తి ఉంటుంది. మరి ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా చిన్న దాంట్లోనే సంతృప్తి దొరుకుతుంటుంది. ఎవరైనా ఒకరు ఆత్మీయంగా పలకరించారనుకోండి, మన అనుకున్న వాళ్ళు, మనం ఇష్టపడుతున్న అభిమానిస్తున్న వాళ్ళు, నానా ఏంటి అని ఒక పదం అడిగినప్పుడు దాంట్లోనే ఏదో సంతృప్తిని పొందుతూ ఉంటాం. అంటే ఎక్కడ సంతృప్తికి తృప్తికి మధ్య ఎక్కడ సంఘర్షణ జరుగుతుంది? దేన్ని మనం పర్టికులర్గా ఇది అసంతృప్తి, ఇది తృప్తి అని అనుకుంటున్నాం అంటే అది మన ఆలోచన సరళిని బట్టి, మన పరిస్థితులను బట్టే ఉంటుంది. అందుకని ఈ అసంతృప్తిని దూరం చేసుకోవాలి అన్నట్లయితే మనకు దినచర్యలో రొటీన్గా మనం ఉన్న దాంట్లో డివైడ్ చేసుకోవాలి, మన కాలాన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే రొటీన్గా చేసే వర్క్కు అది ఒక టైంని కేటాయించుకోవాలి. అంటే ఉద్యోగం కావచ్చు, ప్రొఫెషన్స్ కావచ్చు, బిజినెస్లు కావచ్చు, లేదు ఇంట్లో హోమ్ మేడ్ చేసే వర్కులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి టైంను కేటాయించుకున్న మిగతా టైంలో కొంచెం మన మనస్సును స్థిరపరచుకోవడానికి మనకంటూ అంటే ఒక రొటీన్లో యంత్రంలాగా పరిగెత్తినప్పుడు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, ఎంత ధనికులమైనా, ఎంత అన్నీ ఉన్నా, అందరూ అభిమానించే వాళ్ళు ఉన్నా, ఏమున్నా ఏదో కొరవ మనల్ని వెంటాడుతుంది. అంటే ఎక్కడో కొంచెం రిలాక్స్ అవ్వాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనకంటూ ఒక ప్రత్యేకంగా మనసుకు తృప్తి కలగాలి అన్నది ఆ ఊరట దొరికినప్పుడు సంతృప్తి దొరుకుతుంది. లేకపోతే సంతృప్తికి దూరం అవుతుంటాం. కాబట్టి ఒక్క 10 మినిట్స్నైనా కూడా మనం చేసిన పనిని గురించి, మనకు ఏ ఊరట కావాలి అనిపిస్తుందో దాన్ని గమనించుకోవడానికి కూడా కొంత టైంను కేటాయించుకున్నప్పుడు ఆ సంతృప్తి అనేది మనకు కలుగుతుంది. లేకపోతే ఎవరో తరిమినట్టు పనులు చేస్తూ ఉంటాం, కానీ ఆ పనులు ఎంత గొప్ప స్థానానికి పోయినా కూడా మనకు తృప్తి అనేది దొరకదు. ఇప్పుడు మనిషి తన కోసం తను కొంచెం అంటే మంచి మార్గాన్ని, మంచి ఆలోచనల్ని, మంచి అంటే దేని గురించైనా ఆలోచించుకోవడానికి తనని తాను కేటాయించుకున్నట్టే దాంట్లో ఇంకొకరికి కూడా మనము కొంత ఊరట ఇవ్వగలిగినా కూడా అది కూడా మన సంతృప్తికి కారణమవుతుంటుంది కొంతమందికి. అందుకే కొంతమంది సేవ చేస్తూ ఉంటారు, దాంట్లోనే వాళ్ళు సంతృప్తి పొందుతుంటారు. అంటే అది ఎవరికి హామ్ కాదు, తనకు హామ్ కాదు, తన కుటుంబానికి హామ్ కాదు, సొసైటీకి హామ్ కాదు. చేస్తే
రవ్వంతా మేలు చేయగలుగుతారు, దాంట్లో సంతృప్తిని పొందుతుంటారు. కొంతమంది ఇంకా కొన్ని పనులు, ఇప్పుడు గగనానికి ఎగిరినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆస్ట్రోనట్స్ పోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ కన్నా కూడా మన సొసైటీకి, మన అంటే విశ్వానికి ఉపయోగపడే ఒక పనిని నేను ఎంచుకున్నాను, నేను పోయినా కూడా, కష్టపడినా కూడా అది సమాజానికి, విశ్వానికి ఉపయోగపడుతుంది అనే సంతృప్తిని వాళ్ళు పొందుతారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా వాళ్ళు సమాజానికి ఉపయోగపడుతుంటారు. అంటే కొన్నిసార్లు తనని మించింది కూడా చేస్తుంటారు, కానీ అందరికీ అది సాధ్యపడదు. కాబట్టి రొటీన్లో తృప్తి అనేది కలగాలి. సంతృప్తి అంటే అసంతృప్తి దూరం కావాలి అంటే మనం చేసే పనులన్నిట్లో కూడా కొద్దిగా మనకు ఊరట కలిగించేటువంటి పనిని మనం ఎంచుకోవాలి. అంటే అది ఏదైనా కానీ మనకు నష్టం కలిగించకూడదు, ఇంకొకరికి నష్టం కలిగించకూడదు, సమాజానికి అది ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ దానివల్ల మెసేజ్ తప్పుగా పోకూడదు. అలాంటివి ఏవైనా మనం ఎంచుకున్నప్పుడు మన మనసుకు కొంత ఊరట కలుగుతుంది. అంటే క్వశ్చన్లు ఉండవు, ఎవరు ప్రశ్నించరు, మనని మనం ప్రశ్నించుకోం. అప్పుడు ఏమవుతుందంటే మనకు అనేది ఒక ధైర్యం అనేది, ఒక సంతృప్తి అనేది కలుగుతుంది. అప్పుడు మనిషి కొంత అసంతృప్తికి దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వస్తువుల్లోనే సంతృప్తి దొరుకుతుందా, లేదు మనం రొటీన్ చేసే అంటే ఎదుగుదలకే పోరాడుతుంటే సంతృప్తి దొరుకుతుందా అంటే దొరకదు. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు, నీకు నువ్వు సాటిస్ఫాక్షన్గా అంటే జవాబుదారీగా ఉన్నప్పుడు మాత్రమే సంతృప్తి కలుగుతుంది. అవి చిన్నవి అంటే చిన్నవే కానీ అవి మనసును చాలా ఊరట కలిగిస్తుంటాయి. అందుకే కుటుంబంలో కూడా ఒకరినొకరు అంటే చిన్న ప్రైజింగ్ కూడా మనిషిలో ఊరటను కలిగిస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది. అందుకని అన్నీ ఉన్నా కొన్నిసార్లు తన అంటే ఆ చిన్న లోపం వల్ల కూడా అసంపూర్ణంగా ఉంటుంటుంది, అసంతృప్తిగా ఉంటుంది. దాన్ని దూరం చేయాలి అంటే మన వాళ్ళు ఒకరికొకరు నీ మనసు ఏంటి అని పక్క వాళ్ళు గ్రహించగలగాలి, మన మనసు ఇంకోరు గ్రహించగలగాలి, మనకు మనము ఆలోచించుకోగలగాలి. ఇక్కడ మనం ఇంకోరికి అసంతృప్తి కలిగిస్తున్నామా అని ఒకరిను గమనించుకోగలిగితే మనం కూడా ఇంకొకరికి సంతృప్తిని ఇవ్వగలుగుతాం, మనము పుచ్చుకోగలుగుతాం. అది ఎప్పుడు కూడా ఒక వస్తువుల్లోనూ, ధనంలోనూ, పొజిషన్స్లో కానీ వీటిల్లోనే వస్తాయి అనుకోవడము పొరపాటు. అందుకే వీటికి ముఖ్యమైనవి అసంతృప్తిని దూరం చేయడానికి మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటివి అంటే, ముందు మనకంటూ ఒక ఆలోచించుకోవడానికి కొంచెం సమయాన్ని కేటాయించుకోవడం, మన షెడ్యూల్ని, రోజువారీ లైఫ్ని యాంత్రికంగా కాకుండా మనం చేసే రొటీన్ లైఫ్ కంటే ఒక్క చిన్న హాబీని ఎంచుకోవడం. అది మన మనస్సుకు, మనం చేసిన పనిని మనం చూసుకుంటేనే మనకు సంతృప్తి కలుగుతుంటుంది. ఒక్కొక్కసారి అవి ఏంటివి అని మనం గమనించుకోవడానికి టైం కేటాయించుకోవాలి. అది చేయడానికి ఒక్క 10 నిమిషాలు కేటాయించుకోగలగాలి. భిన్నంగా ఉంటుంది కాబట్టి మనసు దాన్ని రిసీవ్ చేసుకొని రిలాక్స్ అవుతుంది. ఆ మనసు కూడా ఒక పసిపాప లాంటిది. దాన్ని బుజ్జగించుకున్నప్పుడు మాత్రమే అది మళ్ళీ అంటే వినూత్నమైన చర్యకు చేయగలుగుతుంది. అది లేనప్పుడు అలసిపోతుంది. ఆ అలసట వచ్చినప్పుడు అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తిని దూరం చేసుకున్నప్పుడు మాత్రమే మనం రీఛార్జ్ అయ్యి మళ్ళీ కొత్త పనులు, మళ్ళా రొటీన్ పనులైనా కూడా వినూత్నంగా చేయగలుగుతాం. కాబట్టి అసంతృప్తి అనేది దేనిలో ఉండదు, మన ఆలోచనలో, మన పని విధానంలో, మన షెడ్యూల్లో, మనం ఎంచుకునేటువంటి మంచి అలవాట్లలో ఉంటుంది. ఇప్పుడు రోజు ఎప్పుడో ఉంటాము, ఎప్పుడో తింటాము, ఎప్పుడో అంటే షెడ్యూల్ లేకపోయేటోటికి ఏదో రొటీన్ జరిగిపోతుంటుంది అంతే, కానీ సాటిస్ఫాక్షన్ అనేది రాదు. అదే ఒక చిన్న పనిని
ఈరోజు మన ఇదిని శుభ్రం చేసుకున్నాము అనుకున్నాం అనుకోండి, ఇది చూసేటోటికి ఏమనిపిస్తుంది, నేను ఒక మంచిగా చేశాను కదా ఈరోజు అనే భావన నీలో సంతృప్తిని రేకెత్తిస్తుంది. అది మొన్నాటికి ఇంకొక పని చెయ్యాలి అనే తలంపును కల్పిస్తుంది, నీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇన్ని విధాలైనటువంటి మంచి ఆలోచన అనేది ఎన్నిటికి దారి తీస్తుందో చూడండి. అందుకని ఎప్పుడైతే అసంతృప్తి దూరం అవుతుందో మనలో నిత్య ఉత్సాహం మొదలవుతుంది. మనతో పాటు మన వాతావరణం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి క్షణం ఇది ప్రయత్నించాలి. ప్రయత్నం లేకుండా ఏది కూడా సఫలీకృతం కాదు. అందుకని మనం దేంట్లో ఎదగాలన్నా ముందు అసంతృప్తి అంటే మనం చేసే ఒక పనిలో మనకు తృప్తి లేనప్పుడు ఇదేందిలే చిన్న పనిని కూడా అందుకే ఇష్టంతో చెయ్యి, దాంట్లో నిమగ్నమై చెయ్యి, అది పెద్దగా నీకు ఫలితాన్ని ఇస్తుంది అన్నారు మహానుభావులు. అందుకే ఆ అసంతృప్తిని దూరం చేసుకున్నప్పుడు కొరవాని ఎప్పుడైతే ఉండదో మనం చేసే పనిలో మంచి స్కిల్గా తయారవుతుంది అది. అందుకని అది మనల్ని ఉత్సాహభరితం చేస్తుంది, పక్క వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇవ్వకపోయినా మన నడవడికే ఇంకొకరికి తెలియకుండానే ఇంప్రెస్ చేయగలుగుతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం చూడండి, ఎదురుగా ఏమో తిడుతూ ఉంటారు, కొన్నిసార్లు చూస్తుంటాను నేను, పక్కకు పోయాక అరే వాళ్ళు చేసింది కూడా ఒక రకం కరెక్టే కదా, దాంట్లో కూడా ఒక రీజన్ ఉన్నట్టుందే అనిపిస్తుంది. అంటే ఆ పనిలో అంటే మనని పొగడకపోయినా పర్వాలేదు, మనం చేసిన పనిని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఆలోచించగలుగుతారు. అందుకోసం మనల్ని మనం సెటరేట్ చేసుకోవడం అనేది ముఖ్యమైన ధర్మం. అది చేయగలిగితే మనము నిత్య నూతనంగా ప్రతిరోజు ఒక ఉత్సాహభరితమైన రోజుగా మలుచుకోగలుగుతాము. అందుకే అసంతృప్తిని ఎప్పుడూ దూరంగా పెడదాము. సంతృప్తి ఎక్కడుంది అని మనల్ని మనమే ఎత్తుక్కుందాము. దాన్ని బాటగా మలుచుకుంటే ఉత్సాహానికి, ఆనందానికి చిన్న చిన్నవే కారణాలు అవుతూ ఉంటాయని గుర్తించగలుగుతాము. అందుకే ఫ్రెండ్స్, దాని దారిలో మనం పయనిద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.